హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, బార్సిలోనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? సో బార్సిలోనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రాఫెల్ నాదల్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో 2016లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో 2016లో భారత్ 136వ స్థానంలో నిలిచింది. మిస్ టీన్ యూనివర్స్ కిరీటం 2017ను ఎవరు సొంతం చేసుకున్నారు? సో మిస్ టీన్ యూనివర్స్ కిరీటం 2017ను సొంతం చేసుకుంది సృష్టి కౌర్. ఉడాన్ పథకంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ 2017 ఏప్రిల్ 27న తొలి సర్వీస్ను ఎక్కడ ప్రారంభించారు? సో ఉడాన్ పథకంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017 ఏప్రిల్ 27న తొలి సర్వీస్ను షిమ్లా మరియు ఢిల్లీ మధ్యలో ప్రారంభించారండి. నెక్స్ట్, ఆసియా గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2017కు ఎవరు ఎంపికయ్యారు? ఆసియా గోల్డ్మన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 2017కు ఎంపికైంది ప్రఫుల్ల సమాంతర. మలేరియా నియంత్రణ కోసం రూపొందించిన తొలి వ్యాక్సిన్ను ఏ ఆఫ్రికా దేశాల్లో తొలిసారిగా WHO అందజేయనుంది? మలేరియా నియంత్రణ కోసం రూపొందించిన తొలి వ్యాక్సిన్ను ఏ ఆఫ్రికా దేశాల్లో తొలిసారిగా WHO అందజేయనుంది? ఘనా, కెన్యా మరియు మాల్వీ. క్రమం తప్పకుండా ఎక్కువ రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగామిగా ఎవరు రికార్డు సృష్టించారు? క్రమం తప్పకుండా 534 రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగామిగా రికార్డు సృష్టించింది పెగ్గీ విట్సన్. నెక్స్ట్, 2016వ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? సో 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపికైంది కె విశ్వనాథ్ గారండి. జాతీయ వ్యవసాయ సదస్సు 2017 ఏప్రిల్ 22 నుంచి 24 వరకు ఏ నగరంలో జరిగింది? సో జాతీయ వ్యవసాయ సదస్సు 2017 ఏప్రిల్ 22 నుంచి 24 వరకు హైదరాబాద్లో జరిగింది. 2017 ఏప్రిల్ 28 భారత్ ఏ దేశంతో 4 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది? సైప్రస్. 2017 ఏప్రిల్ 28న భారత్ సైప్రస్తో 4 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రతిష్టాత్మక యుద్ధ్వీర్ అవార్డు 2017 గ్రహీత ఎవరు? సో ప్రతిష్టాత్మక యుద్ధవీర్ అవార్డు 2017 గ్రహీత డాక్టర్ గుల్లపల్లి ఎన్ రావు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పేరుతో కాల్ సెంటర్ను 2017 ఏప్రిల్ 21న ప్రారంభించింది? సో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కార వేదిక అనే కాల్ సెంటర్ను 2017 ఏప్రిల్ 21న ప్రారంభించింది. భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ పదవికి ఎవరిని BCCI ఎంపిక చేసింది? భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ పదవికి తుషార్ అరోదేని BCCI ఎంపిక చేసిందండి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఎన్నికల విభాగానికి భారత్ ఎన్ని లక్షల డాలర్లు అందజేసింది? ఐక్యరాజ్య సమితి ఎన్నికల విభాగానికి భారత్ 2.5 లక్షల డాలర్లు అందజేసిందండి. ప్రతిష్టాత్మక దీన్నాథ్ మంగేష్కర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? సో ప్రతిష్టాత్మక దీన్నాథ్ మంగేశ్వర్ పురస్కారానికి ఎంపికైంది అమీర్ ఖాన్ మరియు కపిల్ దేవ్. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు వన్ లైనర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.